కనుక నేను తీర్థయాత్రకు వెళ్తాను. ఎందుకు వెళ్తావు? రాజనేటువంటి వాడు బ్రాహ్మణోత్తములను ప్రజలను కాపాడేటువంటి బాధ్యత, గోవులను కాపాడేటువంటి బాధ్యత రాజుది. కానీ నేను తప్పేమీ లేదు నాయన. కనుక నువ్వు తీర్థయాత్రకు వెళ్ళే అవసరం లేదు, నా మాట విను. లేదన్నయ్య, మన యొక్క కురువంశంలో మానవత్వ వారు ఎవరో కూడా లేరు. కనుక నేను వెళ్ళవలసిందే. ఎందుకంటే మిగతా వారికి మాట ఇచ్చాను. తప్పున్నా లేకపోయినా ఇక్కడ ఉంది నేను ఏం చేయాలన్నయ్య. కనుక ఏదో విని సరదాగా పుణ్య తీర్థాలు, పుణ్య నదులు, పుణ్య వనాలు, పుణ్య క్షేత్రాలన్నీ కూడా దర్శించుకొని వస్తానన్నయ్య. ఎందుకు ఇక్కడ ఉండి ఏం చేయాలి నేను? తమ్ముడు, నిన్ను పంపించేది నాకు ఇష్టం లేదురా. నువ్వు లేకుండా మేము ఎలా ఉండాలి? 12 నెలలు అన్నయ్య. 12 మాసాలంటే ఎంత? కన్ను ముస్తెలోకి అయిపోతుంది. అది ఎందుకు బాధపడతావు అన్నయ్య? నేను వెళ్ళి వస్తానన్నయ్య. సరేరా తమ్ముడు, వెళ్ళిందా అడుగుతున్నావు కనుక నేను కాదనలేదు. సరే వెళ్ళిరా. అయితే ఒక విషయం, గవర్నమెంట్ వాళ్ళని కూడా కట్టించుకొని వెళ్ళు గురువుగా. అలాగే అన్నయ్య, బ్రాహ్మణులు కూడా మేము కూడా మీతో పాటు వస్తామన్నా. కొంతమంది బ్రాహ్మణులు, గోమిల వారు, అర్చునుడు దర్శించుకుంటూ పుణ్యతీర్థాలు, పుణ్యాలు అన్ని కూడా దర్శించుకుంటూ వస్తూ ఉన్నారండి. ఎప్పుడైతే గంగా వద్దకు వచ్చారు, అక్కడ రాత్రి అయిపోయిందండి. పడుకొని ఉన్న యొక్క బ్రాహ్మణోత్తములు, మమ్మీల వారు, అర్చునుడు అంతా కూడా ఎప్పుడైతే పడుకొని ఉన్నారు, పాతాళ లోకంలో ఉన్నటువంటి ఒలిచి చేసింది నాగకన్య. ఎవరైతే రాడు ఎంతటి ఎంత రాదు అవును పెళ్ళాలు చేస్తుంది, ఇలాంటి వాటిని కూడా చేసుకోవాలి అనుకున్నారు. ఎప్పుడైతే అనుకున్నారో ఈ అర్జునుడు ఉన్నటువంటి ప్రదేశాన్ని, ఆ అర్జునుడిని తన మాయ చేత పాతాళ లోకానికి తీసుకొని చేసి ఉన్నటువంటి అర్జునుడిని నాగలోకానికి, పాతాళ లోకానికి తీసుకొచ్చేసింది. లేచాడండి. ఎక్కడున్నా నేను ఉన్నది గంగా నది ఒడ్డున కదా. ఎక్కడున్నానమ్మా నేను? అంత ఆశ్చర్యంగా ఉందండి. అంతలో గల్లు గల్లు మాట వచ్చింది. అమ్మా ఎవరు నీవు? ఇది ఏ లోకము? నేను ఎక్కడున్నాను? ఇది
కౌరవుడి కూతురను నా పేరు నాగకన్య ఉలూచి అంటారు. మరి నేనేమో గంగానది మొదలుగా ఉన్నాను, మరి ఇక్కడికి ఎలా వచ్చాను? నేను తీసుకొచ్చాను. నువ్వు తీసుకొచ్చావా? ఎందుకని? ఏమీ లేదు, అలా నేను వచ్చాను బయటకు పాటల నుంచి. మరి గంగానది ఒడ్డున మీరు ఉన్నారు. మిమ్మల్ని మీ గంగాన్ని చూసి నా మనస్సు చెల్లించింది. అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని నేను ఇక్కడ తీసుకొని వచ్చాను. నన్ను పెళ్లి చేసుకోవడం కోసం తీసుకొచ్చావా? నువ్వు అమ్మాయి, నేను పెళ్లిళ్ళ కోసము ప్రేమల కోసం ఇలా రాలేదమ్మా. ఏదో పుణ్యతీర్థాలు ఒక వ్రతం చేస్తున్నాను, ఆ వ్రత దీక్షకై నేను తిరుగుతున్నాను కనుక నన్ను వదిలేయమ్మా, నేను వెళ్ళిపోతాను. స్వామి, మీరు కావాలి, మీ దరి చేయాలి, మీ ప్రేమను పొందాలని తీసుకుని వచ్చాను. కాదంటారా? కాదు వచ్చి నేను తీర్థయాత్ర సేవించడానికి వచ్చాను. మరి నిన్ను పెళ్లి చేసుకుంటే నా యొక్క వ్రతం చెడిపోతుంది కదా, నా వ్రత దీక్ష పోతుంది కదా. అంటే మీకు నాకంటే వ్రత దీక్ష ముఖ్యం అన్నమాట, అంతేనా? అంతే కదా? కాదు గురించి మరి ఏమన్నావు? చూడండి, నీవే కానీ నన్ను పెళ్లి చేసుకోకపోయారు, ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే నా ప్రాణాన్ని చూస్తాను. నా మాట వినమ్మాయి, ఎందుకు నన్ను బలవంతపడతావు? నా మాట విను. అయితే వినండి, 5 అంకెలు లెక్క పెడతాను. 5 అంకెల లోగా మీరు పెళ్లి ఒప్పుకున్నారా? సరే సరే, లేకపోతే నా యొక్క బాలు జడతో ఇదిగో ముడి వేసుకుని మరణిస్తాను. లెక్క వేస్తున్నాను. 1, మీ జడన కస చేయకూడదండి. లక్ష్మణ్, జడన కాసేపు ఇవ్వకూడదా? ఊరి వేసుకునే దానికి. 2, 3 ఇదిగో లెక్క పెట్టేస్తున్నాను. 4 బాగా తిరుగుతూ నడికేసుకోండి. ఎప్పుడైతే వేసుకోవడం నిన్ను ఒప్పుకోలేదు, ఇలాగే నా యొక్క ప్రాణాన్ని తీసుకున్నాము. అందరూ వచ్చి 5 అమ్మకూడదండి. ఆ బాబు వచ్చి అడుగుతానవి అడుగుతున్నావు, నీవు మరణిస్తే నాకు శ్రీహత్య అంటుకుంటుంది, అది బ్రహ్మహత్య మహాపాతకము కనుక ఆఖరణ నాకెందుకు, సరే చేసుకుంటాను. అయితే నీతో నేను ఒక బిడ్డ పుట్టేంత వరకే ఇక్కడ ఉంటాను, ఆ తర్వాత వెళ్ళిపోతాను. సరే స్వామి, నీతో ఒక బిడ్డ పుట్టడానికి కదా నాకు అంతకంటే కావాల్సిన దేవుడి అంతే చేయండి చాలు. సరే చెప్పి ఈ యొక్క అర్జునుడికి పాతాళ లోకములో గాంధారం వినిది వివాహం జరిగినది. ఎప్పుడైతే వివాహం జరిగినది ఆ పాతాళ లోకంలో నాగకన్య ఉలూచితో సంతోష
కార్యం నడుపుతున్నారు. రోజుకి ఒక అందమైనటువంటి కుమారుడు జన్మించాడు. ఎవరంటే అతనే నాగార్జునుడు, హిరావణుడు, బలిరాముడు. జై శివ గోవింద. ఎదురు గోవులు పుట్టాడు ఆయన బిడ్డ. ఆంజనేయ గోవింద. రోజుకి అర్జునుడు కుమారుడు జన్మించాడు. ఇక నాగకన్య, నన్ను ఎక్కడి నుంచి తీసుకుని వచ్చావో అక్కడికే చేర్చే. అలా తీసుకోండి, నా జన్మ ధన్యము. ఎవరైనా నాకు ఒక బిడ్డ పుట్టాడు, ఆ బిడ్డలోనే మిమ్మల్ని నేను చూసుకుంటాను. సరే అని చెప్పి తన యొక్క మాయ చేత గంగాధర వద్దకు చేర్చేసింది. మరి ఇప్పుడున్నటువంటి బ్రాహ్మణోత్సవాలు అర్జునుడు లేడు, అక్కడికి మొత్తం వెతికేశారట. ఎక్కడ అర్జునుడు అని నేను కూడా పడుకున్నానా? అయితే పాదలో ఉన్నటువంటి నాగకన్యములు వచ్చి మనం చేసుకొని వెళ్తున్నా మరి నన్ను పెళ్లి చేసుకోవాలి, నేను వస్తానా కూడా వినలేదు. కనుక తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అలాగా అనుకున్న నేను మనం బయలుదేరేటప్పుడు కన్యాలగ్నంలో బయలుదేరాము. నేను అప్పుడే అనుకున్నాను, ఈ లగ్నంలో బయలుదేరుకున్నాం, మరి ఏం జరగబోతుందని. శభాష్, మంచి పని జరిగింది. ఇక చూడండి ఎంతమంది వారి వచ్చింది. ద్రౌపది మరి ఇక్కడ పాతాళ లోకంలో నాగకన్య ఊరొచ్చి మరి అక్కడి నుంచి బయలుదేరారు. అన్ని కూడా దర్శించుకుంటూ ఏదో మా గురువు గారు వెళ్తామని చెప్పి బ్రాహ్మణులు కూడా పంపించేశారు. చిత్రాంగుడు మహారాజు చిత్రాంగుడు మరి అర్జునుడు అక్కడికి వచ్చాడు. మహారాజు ఎదురు వెళ్ళి మీరు ఆట వల్ల మాకు చాలా సంతోషం, అయితే ఒక చిన్న మాట. ఏమడుగుతున్నాడు, స్వామి మహానుభావ, నీవు సామాన్యుడు కాదు, అంటే నాకు చిన్న కోరిక. నాకు ఒక కూతురు ఉంది చిత్రాంగన, ఆమెను మీరు పెళ్లి చేసుకోండి. గురువు గారు వాళ్ళు అలా చూశాడండి. అసలు గురువు గారు పక్కన ఉన్నారు, మరి ఆయన ఎప్పుడు ఉంటారో ఏమో. ఎవరు అలా చూశారు గురువు గారు కానీ గురువు గారు సైగ చేస్తారు. సరే అయ్యా, నేనైతే నీ కూతురు పెళ్లి చేసుకుంటాను, ఒక బిడ్డ వరకే ఉన్నాను చాలు. ఈ రాజ్యాన్ని ఉద్ధరించడానికి మాకు వంశోద్ధారకులు కావాలి, కనుక మీరు అలాగే చేయండి అన్నాడు. చిత్రాంగదుడు తన కూతురైనటువంటి చిత్రాంగదుడు అర్జునుడికి పెళ్లి చేశారండి. జై మరి అలా చిత్రాంగద మరి ఈ అర్జునుడు అలా వనానికి వచ్చారండి. అక్కడ సంతోషంగా ఎదురుస్తున్నారట. మధ్యమంలో
ఎప్పుడైతే ఇక్కడ చిత్రాంగంలో అచ్యుతుడు సంతోషంగా ఉన్నాడని అలా నదిలోనికి వెళ్ళారు. ఎప్పుడైతే అక్కడ ఒక మొసలి యొక్క అచ్యుని పాలు పట్టుకునేసి ఉన్నాడు. ఎప్పుడైతే కవిత కోళ్ళు వచ్చారు పర్వాలనే చూశారు అమ్మాయి ముసలిగా ఉన్నది. ఏమక్క బయలుదేరారు? ఓకే, ఇక్కడ వాటర్ పెట్టాలని ఎందుకు పెట్టలేదు? ఇక్కడే పెట్టున్నారు కదా. మరి ఎవరబ్బా నీవు? ఈ మొదలు రూపంలో ఎందుకున్నావు? మరి ఇలా ఎలా బయటపడ్డావు? స్వామి, నా పేరు బంద. నీ బంధం ఇంటి దగ్గర నన్ను చేసుకున్నావు అని ఏమన్నా? అవునండి, అమ్మాయిలు పెళ్ళింది. వచ్చావు నా తల ప్రాణానికి ఇంకెక్కడ పెళ్లి చేసుకున్నావు అని ఆయన బాధ. ఏమండి, నేనే కాదు, ఆ 4 నలుగురు మా చెల్లెళ్ళు ఉన్నారు, వారికి కూడా నీకు శాపమోచనం చేయాలి. సరే, నలుగురికి కూడా శాపమోచనం చేస్తాడు. మీ వల్ల మాకు శాపమోచనమైనది అని వారు 5గురు కూడా వెళ్ళిపోయారు దేవాలయానికి. మరి ఇక్కడ అచ్యుతుడు చిత్రాంగదను మెచ్చుకొని రాజ్యానికి వచ్చారు. కొద్ది రోజులు కాలం గడిపారని మరి చిత్రాంగదకు ఒక బిడ్డ పుట్టాడు. అతని బబ్రువాహనుడు. జై బబ్రువాహనుడు. ఇక అర్జునుడు ఎవరి మహారాజా చెప్పాను కదా బిడ్డ పుట్టేంత వరకు ఉంటారని ఇక్కడ నేను బయలుదేరుతాను. సరే స్వామి. దొంగిల వారు గురువు గారు, ఈ రోజుల్లో 12 మాసాలు అయిపోయాయి, తీర్థయాత్రలు ముగించాము కనుక మీరు రాజ్యానికి వెళ్ళి మా అన్నగారిని ఈ విషయాన్ని చెప్పండి. ఎందుకంటే నేనా ఎక్కడికి వెళ్ళాలి అర్జునుడు. ఇంకొక పని ఉంది పాపం, ఇంకొక పని ఉంది, ఆ పని చూసుకుని వెళ్ళాలి కనుక నేను రాను తీర్థయాత్ర ముగించాలని ఆ యొక్క మా అన్నగారు తెలియజేయండి అని చెప్పి దొంగిల వారిని పంపి నేను ద్వారకా నగరానికి వెళ్తున్నాను, శ్రీకృష్ణ పరమాత్మను చూసి వస్తానని చెప్పి దొంగిల వారిని ఇంద్రపుత్రపురానికి పంపించేశారు. ఇంకా ఈ యొక్క అర్జునుడు ద్వారకకు బయలుదేరాలండి. ఏమా ద్వారకా నగరానికి ఆ యొక్క వస్తువున్నారు.
అర్జునుడు మాట్లాడడానికి బయలుదేరి వచ్చారండి. ఎప్పుడైతే వచ్చారు భారతానగరంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్మ భక్తుడు బావా బావా అంటూ వచ్చాడు. ఓ అర్జున రా అర్జున, మరి తీర్థయాత్రలు వెళ్ళాలని విన్నాను, మరి తీర్థయాత్రలు ముగించాలా? బాబా అయిపోయాయి బాబా, 12 మాసాల తీర్థయాత్రలు అయిపోయాయి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు బాబా? నిన్ను చూడడానికి బాబా. నన్ను చూడడానికి వచ్చావా? అవును బాబా. మరి తీర్థయాత్రలు అన్ని కూడా క్షేమంగానే జరిగాయా? బాగా జరిగాయి బాబా.
మరి తీర్థయాత్రలు ముగించుకొని ఇంద్రప్రస్థ వనానికి వెళ్ళకుండా మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు మరి నీకు తెలియదంటావా బాబా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? సర్వంలో జరిగినటువంటి వాడు అర్జున, నువ్వు చెప్పకుండా నాకెలా తెలుస్తుందయ్యా ఇక్కడికి ఎందుకు వచ్చావో ఏ పని మీద వచ్చావని? మరి అది కాదు బాబా, మనం చిన్నప్పటి నుంచి అనుకునేటువంటిదే కదా, సుభద్రను నేను పెళ్లి చేసుకోవాలి. అర్జున ఏమంటున్నా? సుభద్రను పెళ్లి చేసుకోవాలి ఇక్కడికి వచ్చాను. మరి ఇంతవరకు ఎన్ని పెళ్లిళ్ళు జరిగాయి? ఎన్ని పెళ్లిళ్ళు జరిగాయి బాబా? మరి నీకు తెలియదా? ఏ అర్చన తీర్థయాత్రలకని వచ్చావు, మరి ఇదే పని పట్టావు. మరి తప్పనిసరి పరిస్థితులు అలా చేసుకోవాల్సి వచ్చింది, అంతేగాని నాకు ఇష్టమై కాదు బాబా. పాతాల లోకంలో గురించి బలవంతంగా నన్ను పెళ్లి చేసుకుంది. మరి ఆ చిత్రాంగదుడు తన కూతుర్ని బలవంతంగానే ఇచ్చి పెళ్లి చేశారు బాబా. మరి తప్పని స్థితిలో చేసుకోవాల్సి వచ్చింది, అంతే బాబా. ఏ అర్చన ద్రౌపది ఉంది, నాగకన్య గురించి చిత్రాంగద ముగ్గురు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ సుభద్ర కావాలని వచ్చావు. నీకు ఎందుకంటే వేలాపాలం అయిపోయింది అర్చన. మరి మీరందరూ నేను ఇష్టమే చేసుకోలేదు కదా, ఏదో సమయానికి తప్పనిసరిలో చేసుకున్నాను. నాకు ఇష్టమైనటువంటి నీ చెల్లెలే కదా బాబా. నేను సుభద్రాన్ని ముందు నుంచి పెళ్లి చేసుకోవాలనే ఉన్నాను కదా, ఇంతకాలం ఎదురు చూస్తాను కదా. నాకు తెలియదు బాబా, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. సుభద్ర నాకు ఇచ్చి పెళ్లి చేయాలంటే అది కాదు. మరి మా అన్నగారు బలరామదేవుడు మా చెల్లెల్ని దుర్యోధనుడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఉన్నాడు. మరి నేనేం చెప్పాలి బావా? నాకు మాత్రం అన్యాయం చేయదు బావా. నా ప్రాణం అంతా అక్కడ సుభద్ర మీదనే ఉంది, ఇక్కడ నేను సుభద్రను పెళ్లి చేసుకోవాల్సిందే బావా అని కాదండి. సరే అర్చన, ఏదో ఒకటి చేస్తానులే. ఇక మాట చేసిన తర్వాత తప్పుతుందా? ఏదో ఒకటి చేస్తానులే. ఇదిగో ఇక్కడ కానీ మా అన్నగారు నిన్ను చూశారు, నిన్ను నా ఇద్దరిని కూడా ఒకే ఏడు చంపేస్తాడు. పదవయ్యా రైల్వే కాలకి పర్వతానికి తీసుకోవాలి వచ్చాడు బాబా. నీ చెల్లెలు పెళ్లి చేసుకుని చేయమంటే ఇక్కడ తీసుకొచ్చావు ఎందుకు బాబా? అక్కడే ఉన్నాము, నీకు నాకు పెళ్లి చేస్తాడు మా అన్నయ్య. ఏమంటే ఇదిగో కాషాయ వస్త్రాలు ధరించుకో బాబా. పెళ్లి చేయమంటే కాషాయ వస్త్రాలు ఇస్తావు ఏమిటి బాబా? నేనేమన్నా సన్యాసున్నా? సన్యాసునా నేను? ఇదిగో నీకు పెళ్లి కావాలా వద్దా? కావాలి బాబా. అయితే నేను చెప్పిన విధానం నుంచి సరే బాబా, నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను బాబా. నేను పెళ్లి కావాలంటే కాషాయ వస్త్రాలు ధరించుకున్నాడు. ఇదిగో కమాండో పట్టుకో, చేత చెప్పమాల పట్టుకో, శరీరం అంతా విభూతి రేఖలు పూసేశాడు. కాషాయ వస్త్రాలు ఇచ్చాడు, చేత చెప్పమాల కమాండలము ఇవన్నీ కూడా ఇచ్చారండి. కూర్చో, ఒక పేట వేసుకుని కూర్చోబెట్టేసి బాబు ఏదో వేషం. మా అన్నగారికి నీలాంటి సాధు పురుషులు అంటే చాలా ఇష్టం. సాధువులంటే నేను మీరు వచ్చినట్టుగా మా అన్నగారు చూడబడేలాగా చేస్తాను. మా అన్నయ్య ఇక్కడికి వస్తాడు, తప్పకుండా సాధు పురుషులు అంటే మా అన్నయ్యకి ఇష్టం కనుక నిన్ను బాలగాన్ని తీసుకోవాలి, బాలగాన్ని తీసుకుంటాడు. మా చెల్లెలు నీకు సేవ చేయడానికి పెడతాడు, అప్పుడు ఏదో ఒకటి చేసి నీకు పెళ్లి చేస్తాను కానీ. సరే బాబా, మరి మా అన్నగారు నీ దగ్గర వస్తాడు, కాలు తీసుకుంటాడు, ఏమని తీరుస్తావు? అయ్యో బాబా, నేను నీకంటే చిన్నవాడిని, నేను అర్జునుని, నీ వచ్చి నా కాలు నమస్కరించడం ఏమి బాబా అనేస్తాను. పళ్ళు రావల్ల అమ్మాదన్నావో కొంత బయట పడుతుంది, నిన్ను మనం మా అన్నయ్య చంపేస్తుంది. జాగ్రత్త, మా అన్నయ్య వచ్చి నీ కాలు మొక్కున్నప్పుడు ఓ నమో నారాయణ అంటే అదే మంత్రం. మంత్రం మంత్రం మర్చిపోయింది. మరి
తీర్థాలు ప్రసాదాలు ఏమిటి? ఈ విభూదే ప్రసాదం, ఈ నీళ్ళే తీర్థం. తీర్థంగా ఇచ్చే జాగ్రత్తగా. సరే జాగ్రత్తగా ఉండొచ్చు. మరి నేను వచ్చి నమస్కారం బాబా కృష్ణ నమస్కరించదాన్ని. ఇదిగో మా అన్నగారు మా అన్నగారు ఎలాగైతే దీవిస్తాం అదే విధంగా దీవించు. జాగ్రత్తగా ఉండు. నోరు జాగ్రత్త జాగ్రత్త. కళ్ళు మూసుకున్నాడు. ఆ ఇక పద్మాసనం వేసుకొని కూర్చొని ఉన్నానండి అర్జునుడు. ఆ రవి గారు పర్వతం మీద ఎవరు సాయి వచ్చారు, మహానుభావులు ఎవరో మహర్షి వచ్చారు అని చెప్పాడు. ఒకరు చెప్పాడండి. ఆ ఎవరు వచ్చి ఇంకోటి చెప్పాడు, ఇంకోటి చెప్పాడు, ఇంకోటి చెప్పాడు. అలాగా వారించడం పడి బాగా దగ్గర వెళ్ళింది. అరే తమ్ముడు కృష్ణ రవి గారు పర్వతం మీద ఎవరో సాధు పురుషుకున్నారా? కనుక మనం చూడాలి. రుక్మిణి సత్యభావం ఇక మీ వదిలిన దేవతని అందరూ కూడా పిలుచుకుని బయలుదేరు. అన్నయ్య ఆ సాధువులు ఆ మహర్షులు అంటే నాకు అసలే పడదు అనుకు, నువ్వు కావాలంటే వెళ్ళన్నయ్యా. రే తమ్ముడు నీకు అసలు భక్తే లేదు, అందుకే రానన్నయ్యా వస్తావా లేదా? సరే ఇంత అడుగుతున్నామంటే వస్తాను. మరి బయలుదేరారు అందరూ కూడా. కన్నులు మూసుకొని జపమాల విడిపోతూ ఉన్నానండి. పంచాడిగా బలరామ దేవుడు ఓ సాధు పురుషువా, ఓ మహానుభావా. ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి కాళ్ళకు నమస్కరించాడు బలరామ దేవుడు. ఎప్పుడైతే నమస్కరించాడు కృష్ణుడు అంటే పడ్డాడు. స్వామి ఏ మంత్రులైతే ఉన్నారో అదే మంత్రులతో మా అన్నగారిని దీవించండి. మర్చిపోతాడో బావ అని అంటాడో అని అన్నాడు. అదే మంత్రం అని ఇక్కడ ఈ యొక్క అర్జునుడు ఓం నమో నారాయణ అన్నం పురియండి. విడుదల చేశాడండి. నీళ్లు పోసేశాడు. మరి కృష్ణ నువ్వు కూడా వెళ్ళి ఆ మహర్షి వద్ద దీవులు పొందు. నేను ఒకనయ్యా కృష్ణ నీకు చాకస్తం ఎక్కువ. ఎందుకంటే తెలుసు కదా అక్కడ రచనలేదు. ఇక ఎక్కువ మాకు ಏನು ಬರ್ತಾರಲ್ಲ గౌరవమైన దాసుగారి బృందానికి జట్టివాడ వద్దాను. జట్టివాడ గ్రామం కె జయచంద్రారెడ్డి గారు, వారి భార్య గారు కె జమునారెడ్డి గారు, కె చిన్నరెడ్డి గారు, చిన్నరెడ్డి గారు ఆత్మశాంతిని కోరుతూ జయచంద్రారెడ్డి గారు, వారి భార్య గారు జమునారెడ్డి గారు ఇక్కడ 100 రూపాయల కార్డు సమర్పించాలని తిరుమల తిరుపతిలో అనేటువంటి పాటలు కోరుకుంటూ పాట కమిషనర్ పాడతారు. వారి కుటుంబ సభ్యులను సదా రక్షించి ఆరోగ్య భోగ భాగ్య సకల సంపదలు అశేషుకునేవాళ్ళు ధనపరంగా వస్తువులను అందించి కావాలని కోరుకుంటూ కె చిన్నవారెడ్డి గారికి ఆత్మశాంతిని చేకూర్చాలని అయితే వెంకటేశ్వర స్వామిని మనసారి వేడుకుంటున్నాము.
నేను ఎప్పుడు పై నేను పడతా పడతారా మీరు పడతారా నువ్వు పాడలేదమ్మా ఎప్పుడు పడలేదు తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి పాడతాను అన్న పాడాలి
జై సింహద్రమారమణ ఆంజనేయ గోవింద లలాట గోవింద అందరూ నిద్ర లేవండి గోవింద. బాగా ఎంత కష్టం చెప్పండి. నైట్ నాటకం చూడాలా, పగల హరికథ చూడాలా చూడండి కదా. పాపం ఇంకా వారం రోజులు అయిపోతుంది. హర పార్వతీ పదయే హర హర మహాదేవ శంభో శంకర. ఏమండి కృష్ణుడు అన్నయ్య ఏం గొప్ప అన్నాడు. రేపో ఆబో ఏం కావా, నువ్వు వచ్చి నా కాలు పట్టుకున్నావు కదా అన్నాడు అర్జునుడు. అందుకైనా ఇదిగో కృష్ణ, నీకు చాదస్సం ఎక్కువ, వెళ్ళి ముక్కో. అట్లాంటి పెద్దవాళ్ళు అట్లాంటి తప్పనిసరిలో సరే అన్నట్టుగా వచ్చాడు
వచ్చారండి. ఓ మహానుభావ, మా అన్నగారిని ఎలా దీవించారో అదే విధంగా దీవించండి. ఓ నమో నారాయణ. విభూతించాడు, నీళ్ళు ఇచ్చాడు, తీర్థాలుగా వేసుకున్నాడు. రే తమ్ముడు, ఇతను చూస్తుంటే సాక్షాత్ పరమశివుని లాగున్నాడురా, కనుక మన ద్వారకకు తీసుకొని వెళ్దాం. సాటికి అన్నయ్య వెళ్ళి పడక తీసుకునిరా. అలాగే పడక తీసుకొచ్చారండి. స్వామివారిని ద్వారకా నగరానికి తీసుకొని వెళ్దాం. పడక కూర్చోబెట్టుకున్నారండి. మరి కూర్చోబెట్టాడు. కృష్ణ, నువ్వు ఒకవైపు, నేను ఒకవైపు పట్టుకున్నాను. అన్నయ్య నేను పట్టుకున్నాను అన్నయ్య. అర్జునుడు ఏమో నా పల్లెను మోయలేదా అంటాడు అనుకున్నాడు మనసులో. చూడన్నయ్య, నేనేమో పొడవుగా ఉన్నాను, మీరేమో పొట్టిగా ఉన్నారు. ఒకవేళ మీరు ఒకవైపు నేను ఒకవైపు ఉన్నాను అనుకోండి, ఈ మహర్షి కింద పడిపోతాడు. కనుక సాటికి మీరిద్దరు కూడా పల్లెకి పట్టుకోండి. సరే, సాటికి లేదా? అలాగే సాటికి. మరి బలరామదేవుడు కూడా అర్జునుడు పల్లెలో కూర్చోబెట్టుకొని ఒకవైపు, బలరామదేవుడు ఒకవైపు సాటికి పట్టుకున్నారు. మోస్తున్నారు. ఇంకా వచ్చారు. మరి ఇక వనములో పెట్టారండి. మరి పెట్టి సేవకు మన చెల్లి ఉంది కదా, ఆమె నియమిద్దాం సేవ చేయడానికి. మన చెల్లెలు సుభద్ర ఆమె చెల్లెలు ఉన్నారు కదా, స్వామివారికి సేవ చేయడానికి నియమిద్దామన్నారు. అన్నయ్య, మన చెల్లుల సుభద్రనా? అవును తమ్ముడు, పెళ్లి కావాల్సిన అమ్మాయి. అలాంటి అమ్మాయి ఇలాంటి పురుషులకు సేవ చేస్తే సాధు పురుషులకు తొందరగా పెళ్లి అవుతుంది. అన్నయ్య, సుభద్రేమో వయస్సులో ఉంది. ఈ స్వామి వారిని చూస్తుంటే నాకు ఏదో అనుమానం కలుగుతుంది. కనుక వద్దన్నాడు. అంతా తెలుసు, ఆయన కూడా రావాల్సింది అదే. కానీ రేపో మాకు బయట ఉన్నప్పుడు కృష్ణ అంతా చేస్తామంటా అని తప్పించుకోవాలని ఇలా అంటున్నాడు. అదే వద్దన్నాను కదా, వద్దన్నప్పుడు మీరే పెట్టారు కదా, నువ్వు ఆయన దోశ వేయలేదు. వద్దన్నయ్యా, మన అమ్మాయి అమ్మ ఎంత వయసులో ఉంది, ఆ స్వామి వారిని చూస్తుంటే ఆయన కూడా వయసులో ఉన్నట్టున్నారు. నాకేదో అనుమానం కలుగుతుంది. కావాల్సింటే వేరే సేవకులను పెడతామని అన్నాడు. తమ్ముడు, నీకు అసలు బుద్ధి ఉందా లేదా? ఇలాంటి స్వామి వారికి సేవకులతో సేవ చేయించడమా? స్వయంగా చేయాలి కనుక చెల్లి నేను పెడతామన్నా. సరేనా, అయితే మీ ఇష్టం, మీ ఇష్టం అనేసారండి. అమ్మా ఉంటుందా? వెళ్ళమ్మా, స్వామివారికి సేవ చేయి. పెడతాను 4 ఏళ్ళు. సుభద్ర మనసు ఎలా మారుస్తావో ఇష్టం. కానీ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అర్జునుడు తెలియకూడదు. అది ఏం చేస్తావో, ఏ మాయ చేస్తావో, ఏ మంత్రం వేస్తావో అది నీ ఇష్టం. సుభద్ర మనసు మార్చేటువంటి బాధ్యత నీదే. జాగ్రత్త. ఒకవేళ బయట పడిందో సుభద్ర వీళ్ళు మా అన్నయ్య చెప్పేస్తుంది, మా అన్నయ్య నిన్ను నా మీద కానీ కొడతాడు, జాగ్రత్తగా ఉండవు. ఈ 4 నెలలు నీకు అవకాశం ఇస్తున్నాం అన్నాడు కృష్ణుడు. సరే బాబా, అంతా నేను చూసుకుంటాను. సుభద్ర నా దగ్గర ఉండాలి, కానీ నాకు అంతకంటే కావాల్సింది ఏముందన్నాడు. సరే, ఈ చెలికెత్తలతో సుభద్ర వచ్చిందండి. వచ్చింది. స్వామి, మీ పూజకు మీ సేవకు ఏం కావాలో చెప్పండి, పువ్వులు పళ్ళు అన్ని కూడా తీసుకొని వచ్చి పెడతాను అని చెప్పి వచ్చింది. ఇదిగో సుభద్ర, నాకు సేవ చేయడానికి ఈ చెలికత్తలందరూ కూడా ఎందుకు? ఇదిగో నువ్వు ఒక్కదాగా
నువ్వు వద్దామని చాలు, వీళ్ళందరూ నాకు అవసరం లేదు. చెల్లులా అవును వెళ్ళండి మీరందరూ కూడా. సరే మామూలు చేసింది. సుభద్రని అర్జునుడిగా సేవ చేస్తూ ఉంది. అక్కడ ఉన్నటువంటి పువ్వులన్నీ కూడా కోసుకొని రావడం, పళ్ళు ఇవ్వడం, ఆయన సేవకు ఆయన పూజలు అంతా సేవ చేస్తుంది. ఒక 2 రోజులు అలా జరిగిందండి. 2వ నెలలో సైకిల్ చేస్తున్నాడట. ఏం మాట్లాడాలి, సైకిల్ చేస్తున్నాడు, సైకిల్తో పిలుస్తున్నాడు, సైకిల్తోనే అంట. ఏమొచ్చింది, నోరేమైంది అనుకున్న సుభద్ర. ఏ స్వామి మీరు నోరేమైంది, ఎందుకు ఈ విధంగా సైకిల్ చేస్తున్నాడు? ఏమి లేదు సుభద్ర, మోడపడుతుందో ఉన్నాను కదా అందుకని అన్నాడు. 2 నెలలు అయిపోయి, 3 నెలలు అయిపోయి, 4వ నెలలో మాట కలుపుతున్నాడు అర్జునుడు. అలా చిన్నగా మరి బాగా సేవ చేస్తున్నటువంటి సుభద్రను. ఈ సుభద్ర ఏమండి, స్వామి మీకు ఆయన గారు తెలుసా? నాకు ఏమడుగుతుందండి. ఆయనంటే ఎవరు సుభద్ర? ఆయనేనండి పాండవ మధ్యముడు. ఎవరైనా ఆయనేనండి మా ఆయన. ఎక్కడైనా భర్త పేరు భార్య చెబుతుందా అంటే సుభద్రానికి పెళ్లి అయిపోయిందా? స్వామి ఇదంతా గొడవే. ఏది స్వామి మరి మా ఆయన అంటున్నావు? మరి నా కాబోయే భర్త ఏమో వెళ్ళాడు. మరి మా బావ కూడా గట్టి ఆటలకు వెళ్ళాడు, మరి అక్కడ తెలిసేమో అని అడుగుతున్నాను. ఎవరో చెప్పు సుభద్ర. మరి అదేనండి కుంతిపుత్రుడు, పాండవ అర్జునుడు, పార్థుడు అర్జునుడు. అర్జునుడా? సుభద్ర నాకు బాగా తెలుసు అర్జునుడు. అవును స్వామి, మా బావుడు కూడా పుణ్యతీర్థాలకి వెళ్ళాడట. మరి మీరు ఎక్కడైనా చూసారా? చూసాడు. మా బావ బాగున్నాడా? బాగున్నాడు. ఏ సుభద్ర, మీ బావ ఇక్కడికి వస్తే నువ్వు మాట్లాడతావా? మాట్లాడతాను స్వామి. మరి నిజంగానే మాట్లాడతావా? మాట్లాడతాను స్వామి. ఏది సుభద్ర కన్నులు మూసుకో, మీ బావ పట్టిస్తాను నేను. సరే స్వామి. కన్నులు మూసుకుందండి సుభద్ర. కన్నులు మూసుకుంటా ఈ గడ్డాన్ని, ఈ కాకే వస్త్రాలు అమ్మలాగా పక్క తీసుకునేది. కన్ను తెరిపి మీ బావ వచ్చాడు. ఎప్పుడైతే అన్నాడో ఈ సుభద్ర కన్ను తెచ్చి చిక్కుపడుతుంది. మా స్వామి ఇక్కడ ఉన్నా, స్వామి వేయాడు, స్వామి వేయాడు. స్వామి స్వామి స్వామి. సుభద్ర ఎక్కడ స్వామి? నేనే ఆ స్వామిని, నేనే అర్జునుడు, నేనే స్వామిని. అవును సుభద్ర, నీకోసమే నేను ఇలా వచ్చాను సాధుకున్నాయి కనుక నేనే. బాబా నేనేనా? అలా చిక్కుపడుకుంటూ అలా పడుకోవడంలో లోపలికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోయింది, చిక్కుపడుకుంటూ లోపలికి వెళ్ళి అనుకుంటుంది, అయ్యో మా బావ కనిపించగానే ఒక మాట కూడా నేను మాట్లాడలేకపోయాను. ఈ సిగ్గుంది, ఈ సిగ్గు, ఈ సిగ్గి పని చేసింది. ఎంత పని జరిగిందో మా బావ అర్జునుడితో ఒక మాట కూడా మాట్లాడలేకపోయానే అని ఏం బాధపడుతుంది. ఇక్కడ ఈ మరి నన్ను చూడగానే నా రోజు కౌగిలించుకుంటా అనుకున్నాను. ఇవేమిరాలే లోపలికి వెళ్ళిపోయావు, ఇందుకేనా నేను వచ్చింది అని ఏమో బాధపడుతున్నావు అర్జునుడు. ఏదో పని మీద వచ్చాడని శ్రీకృష్ణ పరమాత్ముడు చూస్తాడు కదా అర్జునుడిని. అర్జున ఈ గడ్డలు, ఈ యొక్క వస్త్రాలు, ఈ కన్నాలు ఇక్కడే ఉన్నాయి. సుభద్రకు తెలిసిపోయింది బాబా నేనే అర్జునుడు. నీకు అసలు గుర్తుందా లేదా అర్జున? ఈ సమయాన్ని నేను ఎవరైనా చూసుకుంటే ఏ పరిస్థితి? ఇదిగో వెంటనే ఆయన చూస్తే ఆ గడ్డమంతా పెట్టుకోవాలయా? నీకేం చెప్పాను నేను చెప్పే అంతవరకు బాబా. మరి అర్జునుడు ఎక్కడ అని అడిగింది సుభద్ర. అందుకోసమనే నేను
అర్జునుడు నేను తెలియజేశారు బాబా. మరి అంతా చేస్తావే ఏమయ్యా? ఇదిగో మా అన్నయ్యను ఈ యొక్క వార్తలు లేకుండా చేస్తాను. మరి మా అన్నయ్య లేని సమయంలో నీకు పెళ్లి చేస్తాను. మా అన్నయ్య ఉన్నాడో నీకు పెళ్లి జరగదు, కనుక జాగ్రత్త. వేసుడు కనుక తీసే జాగ్రత్తగా ఉండదు అని చెప్పి రుక్మిణి ఏంటి రాదా మరి యొక్క ఉద్యానవనంలో అర్జునుడు ఉన్నాడు. మరి అతనికి సేవ చేయి అనుకున్నాను. నేను రేవతి కాదు పర్వతం మీద ఉన్నప్పుడు నేను కోరికలు పోల్చుకున్నాను. మరి అర్చన అడుగుదాం అనుకున్నాను, కానీ మీరేమంటారు ఏమో అడగలేదు నాదా. మరి ఎందుకు వేపించారు? ఏమీ లేదు, సహోదరుల నుంచి పెళ్లి చేయాలని ఇలా చేస్తున్నాను. ఏమండి బావగారికి తెలిసిందో? అవును రుక్మిణి, అందుకే అన్నగారికి తెలియకుండా జాగ్రత్త పడాలి. ఇంకెన్నో రోజులు మాత్రమే సమయం ఉన్నది. మా అన్నగారికి నేను అంతర్దీపాన్ని తీసుకొని వెళ్తాను, అక్కడ ఒక యజ్ఞం ప్రారంభం చేస్తాను. మరి నువ్వు సుభద్రను అర్జున్ దగ్గరకు పంపించకుండా నీవే భోజనం చేసుకొని వెళ్ళి అర్జున్ దగ్గరికి. మరి బయటపడకుండా జాగ్రత్త చెయ్యి. ఒక మంచి ముహూర్తాన వారిద్దరికి కూడా పెళ్లి నిశ్చయం చేద్దాం. నేను వస్తాను ఆ సమయానికి. సరేనా? అంతర్దీపాన్ని తీసుకొని వెళ్ళిపోయారు బలరామదేవుడు. అక్కడ ఉన్నటువంటి బాగా కూడా ఎప్పుడైతే అంతర్దీపానికి వెళ్ళిపోయారు వారు, ఇక్కడ రుక్మిణీదేవి ఆ యొక్క భోజనం పట్టుకోవడం వచ్చిందండి. అర్జున రా తిన భోజనం బాగుందా? ఎలా బాగుంటుందిలే, మా సహోదరు అయితే బాగుంటుంది కదా, మరి ఏంటంటే ఎలా ఉంటుంది? మీ బావ నువ్వు కలిసి ఇలాంటి పనులన్నీ చేస్తాడు. మా బావగారు కలిసి ఏమైనా ఉన్నా అన్నాడు. అక్కయ్య ఇలాగైనా మీరే కాపాడాలి అక్కయ్య. సరే అర్చన, ఇదిగో ఈ 8 రోజులు నా చేతి పట్టే నువ్వు తినాల్సి వస్తుంది. అయ్యా ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా తినాల్సి వస్తుంది. ఆ తర్వాత నీ ఇష్టం. సరే అక్కయ్య తిన్నాడు. 8వ రోజు శుభ ముహూర్తాన ఇక్కడ సుభద్రాదేవికి కళ్యాణానికి ముహూర్తాలు నిశ్చయపడ్డాడు. ఇక్కడ అంతా కూడా ద్వారాలు అలంకరించి సుభద్రకు అర్జునుడికి వివాహం చేయాలని అనుకుంటున్నారు. అదే సమయాన్ని అంతర్దీపంలో కృష్ణుడే ఉన్నారు. అన్నయ్య ద్వారకా నగరంలో నాకు అంత పని ఉన్నదన్నయ్య, నేను వెళ్ళి వస్తాను. సరే తప్ప వెళ్ళినా సాటికి వచ్చాడు. నాకు మా వెళ్ళు అక్కడ ఉన్నటువంటి అందరూ ద్వారకా ప్రవాసాలు అందరూ కూడా మాట్లాడి ఇదిగో ఎవరో ఏ పనులు చూసుకున్నాడు పోండి వెళ్ళిపోయారండి. ఎందుకంటే సుభద్రకు అతనికి పెళ్లి చేయడం అందరికీ తెలుసును. మరి వారి పెళ్లి అంటే అందరికి ఇష్టమే కదా, అందరూ కూడా వెళ్ళిపోయారు. అంగీగా విధంగా యొక్క సుభద్రకు అర్జునుడికి విధంగా వివాహం జరిగేది. జై సింహ సుభద్రకు ఈ యొక్క అర్జునుడికి పెళ్లి జరిగినది. ఆ శ్రద్ధాన్ని ఉన్నటువంటి భక్తులు వచ్చి చూస్తారు, సుభద్రకు అర్జునుడికి పెళ్లి అయిపోయిందా, ఇక్కడ అర్జునుడికి వెళ్ళిపోతున్నారు. పెళ్లి అయిపోయింది, అర్జునుడితో పెళ్లి రథం చేసుకొని వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఇంట్లో వచ్చారండి. కొంతమంది ఇంట్లో వచ్చేసరికి అర్జునుడు వారికి యుద్ధం చేస్తూ సుభద్ర బాబా నీవు యుద్ధం చేయి, నేను రథసారథ్యం చేస్తాను. సుభద్రకి రథాలు నడుస్తున్నాడు. రథం వచ్చా వచ్చు బాబా. సుభద్రానికి రథం నడుపుతుంటే అర్జునుడు వాళ్ళందరినీ కూడా ఓడించుకుంటూ వాళ్ళు వెళ్ళిపోయి ఇంద్రపడానికి వచ్చేసారు, చేరుకున్నారు. జై కృష్ణ కృష్ణ ఏంటన్నయ్యా సుభద్ర ఎక్కడ? రుక్మిణి ఏమిటి స్వామి? సుభద్ర ఎక్కడుంది? సుభద్ర స్వామి వారికి సేవ చేస్తుందమ్మా నాన్న. రే తమ్ముడు
నీవందరితో అబద్ధాలు ఆడతాం అనుకున్నాను కానీ నన్ను కూడా ఇంత మోసం చేస్తాం అనుకోలేదురా నేను. మాయల మాది ఇంత మోసం చేస్తావు. అందరినీ మాయ చేద్దాం అనుకున్నాను, నన్ను కూడా ఇంతగా మాయ చేస్తావా అన్నారు. అన్నయ్య నీకు తెలిసిన విషయమే కదా ఇది. సపోదర అర్జున్ ఇష్టపడిన విషయం నీకు తెలుసు కదా, అందుకే పెళ్లి చేయవలసి వచ్చింది. తమ్ముడు ఇంత మాత్రం చేస్తాం అన్నయ్య. పెళ్లి అయితే నేను చేశాను కానీ సపోదర ఏడ్చుకుంటూ పెళ్లి చేసుకున్నా అన్నయ్య. ఈసారి ఇక్కడ చిన్న మాట వేశాడు, చిన్న రాబట్టేశాడు. ఎందుకురా ఎందుకు వచ్చింది? ఏమీ లేదన్నయ్య, మీరు లేకుండా పెళ్లి జరిగిపోతుంది, మా పెద్దన్నయ్య లేడే మా పెద్దన్నయ్య లేడే అని ఎక్కువగా ఏడ్చిందన్నయ్య సుభద్ర. ఎందుకురా తమ్ముడు నువ్వు ఇలాంటి పనులన్నీ చేస్తావు? ఎందుకు ఇలాంటి పనులు చేస్తావు నువ్వు? ఎందుకు ఇలా అందరినీ బాధపడతావు? మరి ఏం చేయను అన్నయ్య, నీకు చెప్పాను నువ్వేమో పెళ్లి ఒప్పుకోవు, దుర్యోధనకి ఇచ్చి పెళ్లి చేయాలంటావు, అందుకు నేనేం చేయమంటావు? రే ఇప్పుడే నేను సుభద్రను పిలుచుకొని వచ్చేస్తాను అన్నయ్య. ఒకవేళ నువ్వు సుభద్రను పిలుచుకొని వస్తావు బాగా లేదు, సుభద్రను పిలుచుకొని వచ్చి దుర్యోధనకి ఇచ్చి పెళ్లి చేస్తా. దుర్యోధనుడు అర్జునుడికి నీకు ముందే పెళ్లి అయింది కదా, ఇప్పుడు నన్ను చేసుకున్నావని ఎగతాళి చేస్తాడు. అప్పుడు మన చెల్లెల జీవితం ఏమవుతుంది చెప్పు? అవును కదా, ఆడపిల్ల జీవితం ఇలా ఆలోచించాలి, ఏమవుతుందో ముందుకు ఆలోచించాలి. ఎందుకు తమ్ముడు ఇలా బాధపడ్డాము? అవునన్నయ్య, పెళ్ళంటూ నేను చేశాను కానీ నువ్వు లేవని మాత్రం చాలా బాధపడింది. అమ్మా రుక్మిణి ఏంటి బావా, పుట్టింటి నుంచి ఏ సారీ తీసుకొని వెళ్తారు అవన్నీ కూడా సిద్ధపరచామా? మనం ఇంద్రపోతపురానికి వెళ్ళాలి, సుభద్ర చూసి రావాలి. అలాగే బావగారు మరి అన్ని కూడా సిద్ధపరచుకున్నారు. రామదేవుడు, కృష్ణుడు, రుక్మిణీదేవి, రేవతి, సత్యభామ అందరూ కూడా బయలుదేరాలి ఇంద్రపోతపురానికి. అన్నయ్య మీరు లేకుండా పెళ్లి జరిగిపోయింది అన్నయ్య. అమ్మా ఏం చెబుతుంది అర్జున? ఏంటి బాబా, నా చెల్లెలు సంతోషంగా చూసుకో, బాగా చూసుకో. నా చెల్లెలు బాధపడితే నేను చూడలేదు. అలాగే బాబా నేను బాగా చూసుకుంటాను. అమ్మా ఏం బాధపడతాను, నేను వచ్చేసాను కదా అని చెల్లిని ఓదార్చాడు. చీర సారే అన్నీ కూడా సుభద్రకి ఇచ్చాడు. అమ్మ సుఖంగా ఉండండి తల్లి అని దీవించి మరి మీరు ద్వారకా నగరానికి బయలుదేరి వచ్చేస్తారు. జై సుభద్ర గోవింద ఆంజనేయ గోవింద సుభద్రలు అర్జునుడు ఇంకా ద్రౌపది పాండవులు అందరూ కూడా ఇంద్రపోతపురంలో కూడా సంతోషంగా పాలన నడుపుతున్నారు. సుభద్ర కళ్యాణం పూర్తి కదండి. ఇక్కడ ఎందుకంటే మన సమయం లేదు కనుక కాండవ దహనం చెప్పేస్తాం ఈరోజు. రేపు జరాసంధ వల్ల శిశుపాలన వస్త్రాపరణ ఇవన్నీ కూడా చెప్తాను కనుక ఏమా ఉన్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు సుభద్రకు పెళ్ళైనది. మరి పాండవులు ఎలా ఉన్నారో చూడాలి, ద్రౌపది ఎలా ఉన్నదో చూడాలని భారత నుంచి బయలుదేరి వచ్చారని శ్రీకృష్ణ పరమాత్ముడు రాగానే ఈ రాక వల్ల మాకు చాలా సంతోషం చొండి పెట్టి ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్ముడి అంత్య భాగ్యాన్ని పోషించాలని ఇక శ్రీకృష్ణ పరమాత్ముడు అక్కడే ఉన్నాడు. అర్జునుడు పిలిచాడు, అర్జున 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 ఇంద్రపద నగరంలో కొంత దూరంలో ఖాండవ వనం ఉంది. ఆ యొక్క ఖాండవ వనాన్ని నేను చూడాలి, రథాన్ని సిద్ధం చేయండి. ఎన్నో ప్రదేశాలు ఎన్నో వనాలు ఉన్నాయి కదా, అంతే మీరు ఖాండవ వనాన్ని చూడాలి.
అర్జున ఆ కాండవ వనములు 360 గర్భవాహాలు నివారైనటువంటి వనమూలికలు ఉన్నాయి. అవి ఏమిటంటే ఆ వనమూలికలు పేరు చెప్తాను నేను. సంజీవని, సంతానని, విజయని, భుజగడ, వత్సగడ, సౌర్యకాంతి, చంద్రకాంతి, విష్ణుకాంతి, బ్రహ్మగణ, సుమాముకి, నీలగని, బిడ్డకాలు, పిల్లలు, రామాను, హరము, ఎదురుగొన్న, పొదలగడసి, వెలుగులు, నాగములు, వెలుగుల, నడువని, ఉత్తరేని, మొదల కాళేశ్వరి. ఈ యొక్క వనమూలికలన్నీ కూడా ఆ కాండ వనములు ఉన్నాయి. నీకు చూపెడతాను కదా. సరే బాబా. కృష్ణుడు అర్జునుడు ఇద్దరు కూడా బయలుదేరాలి. ఈ వనమూలికలన్నీ కూడా ఖాండవనములు ఎవరున్నాడు బాబా? అర్జున, ధన్వంతరి అనేటువంటి ఆయన గొప్ప వైద్య పితామహుడు. ఆ ధన్వంతరి పాల సముద్రంలో పుట్టాడు. పాల సముద్రంలో లక్ష్మీదేవి, కామదేవి, ఐరావతము, ఉచ్చేశ్రము, ధన్వంతరి, అప్సరసులు, మందు చెట్టు, జ్యేష్ఠాదేవి ఇవన్నీ కూడా పాల సముద్రంలో పుట్టాడు. ధన్వంతరి గొప్ప వైద్య పితామహుడు అండి. వైద్యులు అంటే ఎవరు? డాక్టర్లు. అప్పుడంతా నాటు వైద్యులు, ఇప్పుడంతా ఇంజక్షన్లు, టాబ్లెట్లు, కటింగ్లే, ఇంకేమో. ఏమా ఈ ధన్వంతరి సహాయంతో దేవేంద్రుడు వనమూలికలను ఆ కాండవనంలో నాటించి ఆ కాండవనానికి తక్షక అనేటువంటి సర్పాన్ని కాపలాగా పెట్టి ఆ కాండవనాన్ని పెట్టుకున్నాడు. కనుక నీకు చూడటాను కదా. కృష్ణార్జునుడు ఎప్పుడైతే వస్తున్నారో ఒక బ్రాహ్మణోత్తముడు తనకున్నటువంటి అక్షయవాదం భరించలేక, తనకున్నటువంటి కడుపులోని బాధను భరించలేక, స్వామి కృష్ణ అర్జున, కృష్ణ అర్జున, కృష్ణ ఆ కడుపులోని బాధను భరించలేక, స్వామి నీవే రక్షించాలి, నీవే కాపాడాలి Thank you.
పరమాత్ముని కాలమే పడిపోయాడని శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ యొక్క బ్రాహ్మణి పైకి లేవనండి. ఎవరయ్యా నువ్వు? ఎందుకు నా కాలంపై పడ్డావు? స్వామి కృష్ణ, నేను స్వామి అగ్నిదేవుడను. నాకు భయించలేక నాకు ఉన్నటువంటి కడుపులోకి బాధలు భయించలేక నేనే నాకు ఉన్నటువంటి వ్యాధి చేయాలి. ఎందుకు ఇట్లా అగ్నిదేవుడికి అచ్చయ్యాలి? కడుపులోకి బాధ, మరి కడుపులో వస్తుందంటే ఏదో కారణం ఉంటుంది కదా. మరి ఈయనకేమో ఒకనొక సమయంలో శ్వేతిక అనేటువంటి రాజర్షి బ్రహ్మాండమైనటువంటి సకలయాగం చేస్తున్నారట. యాగానికి పువ్వులు, పండ్లు, నెయ్యి అంతా కూడా తెచ్చారండి. తెచ్చిన ఈ వస్తువులన్నీ కూడా అగ్నిదేవుడు నెయ్యి అంటే చాలా ఇష్టం. నిజమైనటువంటి ప్రీతితో ఈ నెయ్యిలో పోస్తున్న నెయ్యి అంతా తాగుతున్నాడట. యజ్ఞంలో నెయ్యి పోస్తున్నాడు, ఎక్కడ దేవుడు తాగుతున్నాడు, నెయ్యి పోస్తున్నాడు, తాగుతున్నాడు. అలా 100 సంవత్సరాలు నెయ్యి తాగిన కారణం చేత కడుపులో ఈ నెయ్యి ఎక్కలేదండి. అచేత వ్యాధి, అచేతి వ్యాధి పడుతుంది. అందుకే అంటారు అతి సర్వంలో వచ్చాయే. ఇష్టమైన పదార్థమైన ఇష్టం కాకపోయినా మితంగా తినాలి, మితంగా ఉండాలి, మితంగా మాట్లాడాలి. ఏదైనా సరే మితం ఉంటే పర్లేదు. ఎక్కువైనా ఇబ్బంది, తక్కువైనా ఇబ్బంది. మీడియంగా ఉండాలన్నమాట. బాగా పాయసం ఇష్టం కదా, మనకు పెద్ద చెంబుడు ఒకేసారిగా తాగితే ఏమవుతుంది? వడలు ఇష్టం కదా, 100 వడలు ఒకేసారిగా తింటే ఉందా? కడుపు ఉబ్బిపోతుంది. అలాగే అగ్నిదేవుడు నెయ్యినంతా పోస్తుంటే తాగుతూనే ఉన్నాడు. పాపం కడుపులో నెయ్యి వెళ్ళలేడు, కూర్చోలేడు, లేవలేడు, పడుకోలేడు, ఏ పని చేయలేడు. నానా ఇబ్బందులు పడుతున్నాడు. దేశ విదేశాల నుంచి రైతులు రప్పించారు, చూపించినా తగ్గలేదట. సలహా అని బ్రహ్మాండానికి బయలుదేరి వచ్చారండి. స్వామి సర్వోద్భవ, స్వామి మనోహర, సత్యలోక వాస, నాకు ఉన్నటువంటి ఈ వ్యాధి ఎలా నడిపోతుందో చెప్పండి స్వామి. బ్రహ్మదేవుడు ఆలోచించి, ఇదిగో అగ్నిదేవా, నీకున్న వ్యాధి పోవాలంటే భూలోకంలో ఖాండవం ఒకటి, ఆ ఖాండవం 360 గర్భరోగాలు నివారించేటువంటి వనమూలికలు ఉన్నాయి. ఖాండవనాన్ని కాచో. సరే స్వామి, ఇప్పుడు వెళ్ళి ఖాండవాన్ని కాల్చుతామని వెళ్ళిపోయాడు.
వెళ్ళండి. అబ్దుదేవుడు కావాలని కాల్చి పెడుతున్నాడు. నీవు వెళ్ళి వాళ్ళు చూపించు. వచ్చాడండి. అబ్దుదేవుడు కావాలని కాలుతుంటే ఈ వంద దేవుడు చూపిస్తున్నాడు. అబ్దుదేవుడు కావాలని కాల్చుటకు ఈ వంద దేవుడు చూపించాడు. అబ్దుదేవుడు కావాలని అగ్ని మీద నీళ్ళు పడితే ఏమవుతుంది? మంటలు ఆరిపోతాయి. ఎన్నిసార్లు వెళ్ళి కాల్చాలన్నా ఈ వర్ణదేవుడు వారు కురిపిస్తూనే ఉన్నాడు. సాధ్యం కాలేదండి. ఎన్నిసార్లు వెళ్తాడు? సాధ్యం అవ్వడం లేదు. తిరిగి వచ్చేసాడు. ఈ యొక్క వ్యాధితో బాధపడుతున్నాడు. అలాంటి సమయంలో నారద మహర్షులు వారు వచ్చారు. నువ్వు అగ్నిదేవా, నీకున్నటువంటి వ్యాధి నయమవ్వాలంటే నీవు కొద్ది రోజులు ఇలాగే ఉండాలి. ఎందుకంటే నరనారాయణులు సాక్షాత్తు కృష్ణాలో జన్మించారు. కొద్ది రోజులకు కాండవాన్ని చూడడానికనే వస్తాను. అప్పుడు నేను వెళ్ళి వారి కాళ్ళపై వేడుకో. సలహా చెప్పి వెళ్ళిపోయాడు. అగ్నిదేవుడు కృష్ణాకు ఎప్పుడు వస్తారా నిర్ణయించాడు. కృష్ణుడు ఏమన్నాడు? ఏమై అగ్నిదేవా, నువ్వు చెప్పినంత బాగానే ఉంది, కానీ మేము యుద్ధానికి రాలేదు. ఏదో అది విహారానికి వచ్చామంటే మా దగ్గర ఆయుధాలు లేదు. నీవేమో ఖండవనాన్ని కాల్చాలంటున్నావు. నీవు ఖండవనాన్ని కాలిస్తే మరి దేవేంద్రుడు యుద్ధానికి వస్తాడు. అప్పుడు యుద్ధం చేయాలంటే ఆయుధాలు కావాలి. నీకు కావలసిన ఆయుధాలు కదా, అది ఏమి ఇస్తాడు అని అర్జునుడికి గాంధీవాడు అంటే రథాన్ని గుర్రాలిచ్చారు. శ్రీకృష్ణ పరమాత్మునికి కౌమౌలికైనటువంటి కదా అలా సుదర్శన చక్రం ఇచ్చారండి. ఆయుధాలు సిద్ధపడిన తర్వాత ఈ యొక్క అర్జునుడి యుద్ధ సన్నద్ధమైన రథానికి అగ్నిదేవా వెళ్ళండి. నీకు ఎవరైతే ఏమో చేస్తారు. అర్జునుడు అగ్నిదేవుడు వచ్చాడు. ఆయన అగ్నిదేవుడు వచ్చి పైకి ఎగరలేక ఆ కాంట వనములో ఉన్నటువంటి పక్షులు పక్షులు చక్రవాక పక్షులు ఈ పక్షులన్నీ కూడా పైకి ఎగరలేక ఆ మందిరంలో కాలిపోతున్నాయి. అనేకటువంటి జంతువులు కావు ఇంకా సర్పాలు సర్పాలంటే 1000 సర్పాలు
ఉన్నాయట. శేషుడు మోసకి తక్షక వరుకోడక ధనుజయ కాళీయ మణినాక అపుత్ర ఏడపుత్ర నీల చమల ఆరిక కష్టబోధక సురాముక ధనుక ఇంద్రపిండిక ఊష్మానక క్షేమక ఆతక శంఖముక పూర్వపాత్ర శానిపిండ అతిపిండ ఇవన్నీ సర్పాల పేరు. ఈ యొక్క సర్పాలన్నీ కూడా ఆ మంటలలో కాలిపోతుంది. ఇంకోటి కాలిపోతున్నాను. ఆ సమయంలో తక్షకుడు కాలవరంలో కాలిపోయాడు. తక్షకుడు కుమారుడు అశ్వశీరుడు తండ్రి బలవాన్ని చూసి తన తల్లినైన కావాలని ఆ సమయం కూడా తండ్రి మరణాన్ని చూసి తన తల్లిని కాపాడుకోవాలని నోట తెచ్చుకొని వెళ్తున్నారా వెళ్తున్నారా చూసాడు అర్జునుడు. నా కన్నుల తప్పి వంటలు తాగుతావా ఎలా అని అర్జునుడు ఆ యొక్క బాణాన్ని వేశాడండి. ఆ బాణం వెళ్ళి అశ్వసేనుడి నోటిలో ఉన్నటువంటి సర్పాన్ని పడిపోయిందండి. చూసాడు అర్జునుడు. అమ్మా అమ్మా నా తండ్రిని కాపాడలేకపోయాడు. నిన్నైనా కాపాడుకున్నాడు, నిన్ను కూడా కాపాడలేకపోయాడు అమ్మా. నా తల్లిని తండ్రిని నా కళ్ళ ముందరే పోగొట్టుకున్నాడే అని గుర్తించాలి. గుర్తించి దీని తండ్రికి కారణం ఎవరు? దీని తండ్రికి కారణం ఎవరు? నా కన్నా తల్లి తండ్రి మంటలు మాట చేస్తావా? నిన్ను ఊరి వదిలిపెట్టను, నిన్ను ఊరి వదిలిపెట్టను, నీకు నా వల్లే మారినావు. మరి అసలేనా నేను చెప్పమ్మా నీకు గోపంలో బయలుదేరాలి అసలేడు.
కర్ణ అర్జునుడు ఉన్నాడు కదా. అవును, అయితే ఆ యొక్క అర్జునుడు నాకు కూడా విలువ. ఎందుకంటే నా కన్ను వల్ల నీ తండ్రిని కాళ్ళింపజేశాడు కన్నా. రాబోయే యుద్ధంలో అతన్ని చదవడానికి నన్ను ఉపయోగించు. నా యొక్క అస్త్రంతోని, నా యొక్క బాణంతోనే అర్జునుడు మరణించాడు. ఇప్పుడు ఈ క్షణమే నేను నామాస్త్రంగా మారుతున్నాను. నామాస్త్రంగా మారిపోయాడు. జై శ్రీమద్భాగవత గోవింద, ఆంజనేయ వ్రత గోవింద, రథారథ గోవింద. కర్ణుడు ఆ యొక్క నాగాస్త్రాన్ని అన్ని ఆయుధాలతో పాటు పెట్టి రోజు కూడా పూజిస్తున్నాడు. మరి ఇక్కడ చూడండి, అర్జునుడు యుద్ధ సన్నద్ధుడై ఉన్నాడు. అగ్నిదేవుడు కాండవాలని కావాల్సిందే దేవుడు ఉన్నాడు. ఎప్పుడైనా దేవుడికి భయపడే యొక్క అర్జునుడు దేవేంద్రుడు అర్జునుడి దగ్గర ఓడిపోయాడు. ఓడిపోయి అవమాన భారంతో వెళ్ళిపోయాడు. పాట ఉందమ్మా. వెళ్ళిపోయాడు కదా. అగ్నిదేవుడు ఖాండవనాన్ని 7 రోజులు కాల్చాడండి. 7 రోజులు ఖాండవనాన్ని కాల్చి తనకు ఉన్నటువంటి అచేంద్రియాన్ని నయం చేసుకొని కృష్ణావతి వద్దకు వచ్చి, స్వామి మీ దైవమా నా ఉన్నటువంటి వ్యాధి నయమైనది కనుక భూలోకంలో సంక్రాంతి అనేటువంటి పండుగను ఏర్పరుస్తున్నాం. భోగిరాముడు ఎవరైతే మంటలు చూస్తారో వారికి నామలేక రోగాలు పాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఏమైనా సంక్రాంతి పండుగ వేస్తామా? భోగి మంటలు వేస్తామా? మరి సంక్రాంతి పండుగలు అగ్నిదేవుడు ఏర్పరిచారు. పాత వస్తువులన్నింటినీ కూడా వేసేస్తారు భోగి మంటల్లో. పంటలు, చేటలు, కూరలు అన్ని కూడా వేసేస్తారు. ఒక ఆవిడ మాట మొగులు కూడా వేసేసింది. జై శ్రీమద్భాగవత గోవింద, ఆంజనేయ వ్రత గోవింద, రఘునాథ గోవింద. అలా పండుగ ఏర్పరిచి అతదేవుడు వెళ్ళిపోయాడు. మన కాండవనంలో సారంగా వాడినటువంటి పక్షులు 2 బయటపడ్డాయి. మయుడు మయబ్రహ్మ బయటపడ్డాడు. ఇక మయబ్రహ్మ ఆ పక్షులను మయబ్రహ్మను అర్జునుడు వదిలిపెట్టాడు. కాలనివ్వకుండా కాపాడాడు. అందువలన ఇక మయుడు కృష్ణ పరమాత్ముడు వద్దకు వస్తున్నాడు. శివుడ పరమాత్ముడు అది కాపాడాడు.
చెంతకు వచ్చారు. స్వామి, మీ దైవాలైన బయటపడ్డారు. త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం వరకు మీ ఖాండవంలో ఉన్నాను. మీరు సాయపడగా మీ దయతో నేను బయటపడ్డాను స్వామి. కనుక సహాయం చేశారు. ప్రతిమూ నా వద్ద ఏదైనా సహాయాన్ని కోరుకోండి. నిన్ను కాపాడిన నేను కాదయ్యా, ఇంకా అర్జునుడు. స్వామి, పాండవుడిని ఏమైనా ఇస్తానో కోరుకోండి. అప్పుడు కృష్ణుడు ఆలోచించి, మరి బ్రహ్మ కోరుకుంటున్నాను. అలాగే స్వామి, తప్పకుండా నిర్మించిస్తాను. మీరు నాకు సహాయం చేశారు కనుక తప్పకుండా మీకు ప్రతి ఒక్క కారణంగా నేను సహాయం చేస్తాను. అయితే నిండు రాక్షములు అయితే మనల్ని మాణిక్య మాణిక్య దాచిపెట్టాను. కనుక తీసుకొని వస్తానని చెప్పి ఈ యొక్క స్వయంబ్రహ్మ వెళ్ళిపోయారు. కృష్ణుడు అర్జునుడు ఇంద్రకొంత నగరానికి వచ్చారు. శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు జరిగిన విషయం అంతా కూడా చెప్పారు. చెప్పి ఇక శ్రీకృష్ణ పరమాత్ముడు వెళ్ళిపోయాడు. జై శ్రీమద్ కొద్ది రోజులకు స్వయంబ్రహ్మ 1,00,000 మంది యక్షులు వెళ్ళిపోయి ఇంద్రకొంత పురానికి వచ్చి అక్కడ ఒక అందమైన భవనాన్ని నిర్మించారు. ధర్మరాజు వద్దకు వచ్చి, ధర్మనందన, నేను సభను పూర్తి చేశాను. ఆ సభ తయారు చేయడానికి 14 నెలల పట్టింది. ఎలా మరి
ఇంద్ర నీలాలు తిరుగుతున్నటువంటి జలాలతో పప్పాలతో స్వర్ణ వైముఖాలతో అందమైనటువంటి సభను నేను తయారు చేస్తాను. దీనికి మయ సభ అని పేరు పెట్టాను. ఎందుకంటేనండి మయుడు నిర్మించాడు కదా మయ సభ అనేటువంటి పేరు. మరి ఇందులో ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఆఫ్ చేసింది కెమెరా బాగోతుంది బాగుంటుంది వద్దులేని ఆఫ్ చేసింది మామూలు. ఎలా అండి ఈ సభను ఎవరైతే మంచి ఉద్దేశంతో చూస్తారో వారికి ఉన్నట్టు లేనట్టు కనిపిస్తుంది. దురుద్దేశంతో చూసేటువంటి వారికి ఉన్నట్టు అంటే ఏమి వాళ్ళు బాగుపడాలంటే ఓర్చుకోలేడు. మన పక్కింటి వాళ్ళు బాగా డబ్బులు సంపాదించి 200 వాడి ఎట్టుకున్నాడు అనుకోండి, ఈ పక్కింటి వాడు అనుకుంటాడు. అంటే ముందుకు బాగానే మాట్లాడతారండి. బాగా అనుకుంటాం బాగానే స్వామి 7 వెంకటేశ్వర స్వామి రాష్ట్రం అయిపోవాలి అయిపోతే తిరుమల వచ్చి గుండు పోగించుకుంటానని కోరుకుంటాడు. ఏమండి అదేదో వీడు బాగుపడాలని కోరుకోవచ్చు కదా, పక్కింటి వాళ్ళు చెప్పుకోవాలని కోరుకునే బదులు అట్లాంటి లోకం ఇది ఇప్పుడు. చెడు ఉద్దేశంతో చూసేటువంటి వారికి ఎలా కనిపిస్తుంది? ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనిపిస్తుంది. ఎంత విచిత్రముగా ఈ యొక్క మయగ్రహం నిర్మించాడు ఆ యొక్క మయబ్రహ్మ. మరి దీనిని గృహప్రవేశం జరిపించండి అని చెప్పి మయబ్రహ్మ వెళ్ళిపోయారు. ధర్మరాజు అన్ని రాజ్యాల వారందరినీ కూడా పిలిచారు. మయ సభ గృహప్రవేశం జరిపించారు. జై శ్రీమద్ గృహప్రవేశం జరిపించి ఇంద్రుడు మయ సభలో సంతోషంగా కాలం గడుపుతున్నారండి. అటువంటి సమయంలో నాట మహర్షుల వారు భగవన్నామగానం చేసుకుంటూ యమలోకానికి బయలుదేరారు. అన్ని లోకాలు తిరిగి ఎప్పుడైతే యమలోకానికి బయలుదేరారు భగవన్నామగానం చేసుకుంటూ
సూర్యుడు చంద్రుడు భగదేవుడు మేదేవుడు అంతరాత్మ ధర్మదేవుడు అందరూ యొక్క నాట మనుషులవాడు నారాయణ అంటే వచ్చాడని మంచి సమయానికి వచ్చాడట ధర్మరాజు అంటున్నాడు ఏం లేదు కూర్చోనా అయిపోతుంది కూర్చోనా మహారాజా ఎవరెవరు ఏ ఏ పాపుణ్యాలు చేస్తారో వివరించండి. మహారాజా ఇతను భూతమానం చేశాడు. అయితే గంధర్వులు కన్యాదానం చేశాడు. వెయ్యేళ్ళు స్వర్గం ప్రాప్తి. కూతురు ఉంది కదా, కూతురు కన్యాదానం చేస్తాడు. కూతురు చూడండి కన్యాదానం చేస్తే 1000 ఏళ్ళు స్వర్గంలో ఉంటారట. నమ్మిన వారికి మోసం చేశాడు. కురీపిగా నిర్మించుడు కాక ఇందులో మగవాళ్ళు ఏంటండి, మానవాళ్ళ పోటీ ఏడిపించాలనుకోండి దృష్టి వ్యాధి అయిపోతారట. మానవులు బాగా చక్కగా చూసుకోవాలి. ఏమండి, నమ్మిన వారికి మోసం చేస్తే కురీపుడే దృష్టి వ్యాధి అయిపోతారు. సమాజం చెప్పాలండి, ఎవరికైనా ఒక శిక్ష ఊరికే నవ్వడానికి. స్త్రీ పురుష కామాన్ని జరిగితే నపుంసకులుగా పడతారట. ఆడ కాకుండా మగ కాకుండా. దేవాలయాలు కట్టిస్తే స్థిరమైన స్వర్గం. దేవాలయాలు గుళ్ళు కట్టించినా, గుళ్ళకు సహాయం చేసినా మనం చనిపోయిన తర్వాత ఉండదు. మనం చనిపోయిన తర్వాత ఆ గుడి ఉన్నంత వరకు స్వర్గలోకంలోనే ఉంటామట. అందుకేనండి గుళ్ళు కట్టించాలి, గుళ్ళకు సహాయం చేయాలి. మనం ఎంత సహాయం చేస్తే మనకి కదా లాభం. చేసుకున్నటువంటి వారికి చేసుకున్నంత అంట. మనం ఏమి దానం చేస్తే ఆ యొక్క దానం మనం ఫలితం తప్పకుండా ఉంటుందండి, ఉండకుండా. దేవాలయాలు కట్టిస్తే స్థిరమైన స్వర్గం. ఇక గొడుగు దానం చేస్తే మనకు ఉన్నటువంటి పీడలన్నీ కూడా పోతాయట. వస్త్రదానం చేస్తే దీర్ఘాయుష్యులై ఉంటాయట. వస్త్రాలు దానం చేస్తే ఆయుష్ పెరుగుతుందట. ఇక గురువును మోసం చేశారు, ఎనుపోతే పుట్టుడు కాదు. గురువును మోసం చేస్తే ఎనుగులు పోతే పోతారట. ఏమా తల్లిని తండ్రిని సాగితే 1000 ఏళ్ళు స్వర్గ ప్రాప్తి. మన కన్నా తల్లిని తండ్రిని సాగితే 1000 ఏళ్ళు స్వర్గలోకంలో ఉంటారట. ఎక్కడ చెప్తారండి, పిల్లలు కాపాడు పెట్టేస్తారు. పెళ్ళైన తర్వాత అమ్మేమో ఆమెమో పెళ్ళామేమో బెల్లం. అమ్మ చేతులు అంటున్నారు. అమ్మగారు
తల్లిని తండ్రిని సాగితే 1000 ఏళ్ళు స్వర్గం ప్రాప్తి. బంగారు దానం చేస్తే సున్నారంగా పుడతారట. ఈ మాట చెప్పద్దా మా రాసుగారంట. ఎక్కడ దానం చేశారు? బంగారు రూపాయ ఏమంటే చేయడానికి ఆ మాట ఎక్కడ అసలు. ఇక దానం చేయనటువంటి వారు ఎన్ని జన్మలు ఎత్తినా దళితులుగా పడతారట. ఇలాగా యమధర్మరాజు చిత్రుడు చెబుతుంటే శిక్షలు విధిస్తున్నారండి. ఆ ప్రకారం 7 బంధం తలకి పొలాలకు వస్తుంటే ఓ ధర్మరాజ భీమసేన అర్జున వాళ్ళు మహారాజు ఆచరణ చేస్తున్నారట. నాతో మహర్షులు వారు వాళ్ళు మహారాజా మీరేమిటి ఇక్కడ ఉన్నదేమిటి? ఈ యమలోకంలో ఇంత ఘోరమైన శిక్ష అనుభవిస్తున్నారు. చింతామణి చంద్రామణి చేద్దాం బ్రహ్మహత్య మహాపాతకంలో నేను యమలోకంలో ఉన్నాను. నేను స్వర్గలోకానికి వెళ్ళాలంటే ఏమి చేయాలి? పాండురాజా మీరు స్వర్గలోకానికి వెళ్ళాలంటే మీ కుమారుడు పాండవులు రామస్వయ యాగం చేయాలి. అయితే స్వామి మీరు తక్షణమే భూలోకానికి వెళ్ళి నా కుమారుడు రాసయాగం చేయమని చెప్పండి, నన్ను స్వర్గలోకానికి పంపమని చెప్పండి. అలాగని చెప్పి పాండు మహారాజుకు సెలవు తీసుకొని నాగ మహర్షుల వారు అలా భూలోకానికి వస్తున్నారు. జయ రేపు ఈరోజు మనం సుభద్ర కళ్యాణం కాండవ దహనం చెప్పుకున్నాము. రేపు జరాసంద వద్ద శిశుపాల వద్ద వస్త్రాభరణం ద్రౌపది మాన సంరక్షణ రేపు కదండి. నాయకు కూడా అదే ఉంటుందండి. ఎందుకంటే కాంగ్రెస్ లో మన కళ వేసేస్తారు వరుసగా, అందుకే అలాగే చెప్పవలసి వస్తుంది. నాటకం కూడా అదే ఉంటుందమ్మా. అందరూ కూడా వచ్చి చూసి ఇక ఎన్నో అందరూ కూడా వచ్చి చూసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. శ్రీ Oh,